వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ కిచెన్. సో ఈ ఫ్రై అయిపోయినాయండి, అయిపోయింది, ఆఫ్ చేసేద్దాం. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? వీటిలో ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా గోంగూర, అందులో షిఫ్ట్ చేసేసేయాలి. ఓకే, వేసేద్దామా? బాగా ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువ ఇష్టపడుతుంటారా? నేను తినానండి, ఓన్లీ ప్రాన్స్ ఒకటే తింటాను. ఓన్లీ ప్రాన్స్ ఒకటే తింటారు? పీతలు అంతే. ఓకే, ఎంతైనా వైజాగ్ వాళ్ళు అనిపించుకున్నారండి. సీ ఫుడ్స్ కదా అక్కడ. అవునవును, సీ ఫుడ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఓకే. మరి మీ మినిట్స్ ఇది బాయిల్ అవుతుంది. ఓకే, బాయిల్ అవ్వాలా? మీ అబ్బాయి మరి ఇప్పుడు యూకేజీ చదువుతున్నాడు, మరి ఇప్పటి నుంచే ఉంటుంది మా అబ్బాయిని అది చేద్దాము, ఇలా చేద్దాము, డాక్టర్ చేద్దాం, పోలీస్ చేద్దాం అని ఉంటుంది. సో అలా మీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? మన డ్రీమ్స్ వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? అందులో ఈ కాలం పిల్లలు అస్సలు వినటం లేదు. వాడికి ఇష్టంగానే ఏది ఉంటే, తనకి ఇంట్రెస్ట్ ఏది ఉంటే అదే, ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే దానిలో ఎంకరేజ్మెంట్ చేస్తారు. అయితే వాడికి అదే. ఓకే, సో మరి మీ హస్బెండ్ మీ విషయంలో ఎంతవరకు సపోర్టివ్ గా ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? అన్ని విషయాలు ఇద్దరం ఏ పని చేయాలన్నా ఇద్దరం షేర్ చేసుకుని ఇది ఓకే ఇది ఓకే అని అనుకుని చేస్తాం. ఓకే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లేదు, అరేంజ్ ఏదో అన్నారు మీరు, ఇలా రండి. మ్యారేజ్, ఓన్లీ అరేంజ్ మ్యారేజేనా? ఓకే, ఫైన్. మరి నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. సో మీ హస్బెండ్ ని మీరు పెళ్లి చూపుల్లో ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఫస్ట్ ఇది నేను చాలా మంది లేడీస్ ని అడుగుతున్నానండి, కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే నాకు చెప్పట్లేదు. ఎందుకు చెప్పరు? హస్బెండ్ విషయంలో చెప్పండి, మరి మీరైనా చెప్పండి. తను చూసాం అంతే. ఫస్ట్ అయితే తను అసలు చూడలేదు, లెగ్స్ చూసాను ఫస్ట్ రాగానే. పాదాలకి దండం పెడదామని పాదాలు చూసారా ఏంటి? ఫోటో తర్వాత చూసాను, వెళ్ళిపోతున్నప్పుడు చూసాను అనమాట. ఓకే, మొత్తానికి డైరెక్ట్ గా చూడడం అంటే మాత్రం పాదాలు చూసి, ఫోటోలో మాత్రం క్లియర్ గా చూసారనమాట. తను వెళ్ళిపోతున్నప్పుడు చూసారు. ఓకే, అప్పుడు ఫేస్ మనస్ఫూర్తిగా అప్పుడు చూసాం అనమాట. ఓకే, అప్పుడు ఫిక్స్ అయిపోయారా నా లైఫ్ పార్ట్నర్ తినే ఇంకా అని? అంతేనా? ఓకే, సో మరి ఇంకా చెప్పండి, మీకు ఏమైనా డ్రీమ్ ఉందా? నేను పలానా ప్లేస్కి వెళ్ళాలి, బాగా ఇలా ఎంజాయ్ చేయాలి అని ఏమన్నా? ఏమంటే ఇంకా మన ఇండియాలో అయితే మెయిన్ మోస్టబుల్ వచ్చేసి ఢిల్లీ, ఆగ్రా. అవును, అది చూడాలి అనుకుంటున్నాము. అది తప్పించి చెప్పండి, ప్రతి ఇండియన్ కి కంపల్సరీ తాజ్ మహల్ చూడాలని ఉంటుంది. సో అది కాకుండా ఇంకా రాజస్థాన్ లో ఉన్నాయి, పింక్ సిటీ. ఓకే, సో రాజస్థాన్ వెళ్తే బాగా షాపింగ్ చేయొచ్చు కదా. రాజస్థానీ ఐటమ్స్ బాగా ఇష్టపడుతూ ఉంటాం ఎక్కువ. రాజస్థానీ పింక్ సిటీ ఒకటి, ఇంకా కాశ్మీర్. వావ్, మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి, తప్పకుండా వెళ్ళి చూడాలి ఇవన్నీ. ఓకే, సో మరి చూద్దాం ఒకసారి. ఇది మొత్తం మనం వాటర్ వేసిందంతా అయిపోయింది కదా, అయిపోయినట్టే ఫినిష్. ఓకే, అయిపోయినట్టే, డిష్ అవుట్ చేసేసేయచ్చు. కొంచెం ఆయిల్ లో. ఓకే ఓకే, అవును, తాలింపు వేయాలన్నారు కదా, ఇందులో పెట్టేసుకుందామా? ఇందులో వేసేసి ఇది ఆఫ్ చేసేయచ్చు, ఇది తీసి అది పెట్టేయచ్చు. ఓకే ఓకే, మరి ఇది షిఫ్ట్ చేసుకుందామండి. చేద్దాము. ఓకే, ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఈలోపు మాకు వచ్చి మంచి చిట్కా చెప్పండి. మనం ఆయిల్లో ఫ్రై చేసే ఐటమ్స్ ఏమైనా ఉన్నప్పుడు అది ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా ఉండాలంటే చిటికెడు సాల్ట్ వేసుకుంటే, ఆయిల్లో మనం స్టార్ట్ చేసే ముందు ఆయిల్ వేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఎక్కువ అబ్జర్వ్ చేయదండి. ఓకే వ్యూవర్స్, విన్నారు కదండి, బాగా పిండి వంటలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం, పూరీలు ఇలాంటివన్నీ కూడా బాగా ఆయిల్ అబ్జర్వ్ చేసే ఫుడ్స్ అనమాట.
సో ఇలా ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ అనే చేసుకునేటప్పుడు ఆయిల్లో కొద్దిగా చిటికెట్ సాల్ట్ వేసుకుంటే కనుక ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుందంట. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఈ కాలంలో ఆయిలీ ఫుడ్స్ అందరూ బాగా ఎక్కువ తింటున్నారు కాబట్టి కొంచెం ఈ విధంగా అయినా కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఇది వేడెక్కాలండి. ఇంకా అంతే, తాలింపు వేసేసి ఇంకా డిష్ అవుట్ చేసేయచ్చు. ఓకే, మరి మా కోసం ఏమైనా మంచి పాట పాడతారా? ఏ పాటైనా పర్వాలేదు, దేవుడి పాటైనా ఏ పాటైనా పర్వాలేదు. దేవుడి పాట అంటే కొంచెం పర్వాలేదు, అయితే మీ ఇష్టం. ఫస్ట్ ఇది పాడాను మా హస్బెండ్ దగ్గర. ఓహో, పాడుతున్నాను. ఈ మూమెంట్ కూడా ఒకటి ఉందా? పాడండి అయితే. నీవే నా శ్వాస మనసున నీకై అభిలాష బతుకైనా నీతోనే. అంతేనా? చాలా బాగా పాడుతున్నారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపో అనుకున్నాను. సార్ నిజంగా చాలా అడిగిన వెంటనే పాట పాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు పోపు దినుసులో వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. కొంచెం కరివేపాకు. ఓకే, అయిపోయిందండి. ఇది ఇందులో వేసుకుందాం. మరి వేసేసుకుందామా? స్మెల్ అయితే అద్దరిపోతుందండి, నిజంగా స్మెల్ అదరగొట్టేస్తున్నారు. మంచిగా తాలింపు అన్ని. అవును, సో మెయిన్గా వంటల రుచి కూడా తాలింపు పెట్టే విధానంలో ఉంటుంది అంటారు కదా. ఆయిల్ అంతా ఇలా సైడ్కి వచ్చినప్పుడు ఇంకా ఫినిష్. ఓకే, బయటికి యూజ్ అయినప్పుడు ఫినిష్ అయిపోయినట్టే ఇంకా. ఓకే, ఇది అయిపోయిందా అండి? ఫినిష్ అయిపోయింది. ఆఫ్ చేద్దామా? ఓకే, సో మరి మీరు చెప్పండి, వైజాగ్లో ఉంటున్నారు, మీ పేరెంట్స్ ఇంకా అక్కడే ఉంటున్నారు, మీరు ఇక్కడ ఉంటున్నారు, మరి మీ అత్తగారు వాళ్ళు ఎక్కడ ఉంటారు? అత్తయ్య వాళ్ళు రాజూర్లో ఉంటారు. ఓకే, మరి మీరు మిస్ అవుతుంటారా మీ ఫ్యామిలీని? ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు కలుసుకుంటాము, అన్నయ్య వాళ్ళందరూ. మరి మొన్న సంక్రాంతికి వెళ్ళారా? వెళ్ళొచ్చు, బాగా ఎంజాయ్ చేసి వచ్చారు. కానీ అక్కడ వెళ్తున్నంతసేపు చక్కగా ఉంటుంది, ఉంటున్నంతసేపు చక్కగా ఉంటుంది, వచ్చేటప్పుడు మాత్రం అబ్బా వెళ్ళిపోవాలా. అవును, మరి మీ అన్నయ్య మీరే బాగా ముద్దుల చెల్లెలు మీ అన్నయ్యకి మీరు. సో మరి మీ అన్నయ్యని బాగా మిస్ అవుతున్నానని చెప్పారు. సో మీ అన్నయ్యతో కలిసి మీకున్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా, మర్చిపోలేనిది ఇప్పటి వరకు? అంటే గిఫ్ట్ ఇచ్చాడు. ఓకే, తను ఫస్ట్ శాలరీతో. ఓహో, ఓకే, మెమరబుల్. సో ఫస్ట్ శాలరీతో చెల్లెలకి గిఫ్ట్ కొనిచ్చారనమాట. ఇప్పటికే ఉందా మీ దగ్గర? ఉంది. అన్నయ్య గుర్తొచ్చినప్పుడల్లా గిఫ్ట్ చూసుకుంటూ ఉంటారనమాట, అంతేనా? సో మరి మీ అత్తగారు వాళ్ళు మీ విషయాల్లో కానీ ఎలా ఎంకరేజ్మెంట్? ఓకే, ఏకైక కోడలు. ఇంకా అన్ని నాతో షేర్ చేసుకుంటారు వాళ్ళు కూడా. ఇలా చేద్దామా అలా చేద్దామా అంటారు, డిస్కస్ చేసుకుని పైన చేస్తాం. ఓకే, మరి మీ అత్తగారి ఇంటి నుంచి మీరు నేర్చుకున్న వంటలు ఏవి? అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పనసపొట్టు కూర నేర్చుకున్నా. పనసపొట్టు కూర చాలా ఫేమస్ కర్రీ ఇది. నేను మ్యాక్సిమం చెప్పాలంటే ఇంతవరకు నేను తినలేదు, కానీ చాలా చాలా ఫేమస్ అంటే చాలా బాగుంటుందంట. అత్తయ్య కూడా చాలా బాగా చేస్తారు. రాజోల్ స్పెషల్ అది అక్కడ స్పెషల్ ఎక్కువ దొరుకుతుంది. ఓకే, నవంబర్ ఆ టైంలో అయితే దొరుకుతుంది ఎక్కువ. ఓకే ఓకే, ఇప్పుడు కంపల్సరీగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో అంటే అది ఫ్రై లాగా వచ్చేస్తుందా? ఫ్రై లాగా. ఓకే, ఇంకేంటి మీ రాజోల్ స్పెషల్స్ ఏంటి? రాజోల్ స్పెషల్స్ కొర్రమీను చేపలు. కొర్రమీను చేప, వావ్. నెత్తళ్ళు. ఓకే,
అవన్నీ కొంచెం బాగా దొరుకుతాయి. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం అవన్నీ దొరకడం చాలా కష్టం మొత్తానికి కదా, కొంచెం కష్టం. అవునవును, తొందరగా దొరకదు ఇక్కడ. అవునవును, అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మీ అత్తమ్మ అందరూ చేసి పెడుతూ ఉంటారు, వచ్చినప్పుడు చేసి తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఓకే ఫైన్, మరి ఇది డిష్ అవుట్ చేసుకోవాలి కదా, ఈలోపు మన స్పైసీ కిచెన్ లో షార్ట్ బ్రేక్.